షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. ఎప్పుడైతే షుగర్ గనక కంటిన్యూస్‌గా చాలా హై షుగర్ లెవెల్స్ ఉండి 200 అంత రేంజ్‌లో షుగర్స్ ఉండి, ప్లస్ బీపీ కంటిన్యూస్‌గా ఒక 170, 180/100, 120 బీపీ ఉండి, లేకపోతే ఎవరైతే ఎక్సెసివ్ స్మోకింగ్ రోజుకి ఒక 15, 20 సిగరెట్లు తాగుతా ఉంటారో, అటువంటి వాళ్ళలో ఖచ్చితంగా పెన్నిస్ లోపల ఉండే కార్పోరా క్యావర్నోసా మజిల్ అనేది డ్యామేజ్ అయిపోయి, డెఫినిట్‌గా వాళ్ళకైతే పెన్నిస్ సైజ్ అయితే పర్మనెంట్‌గా చిన్నగా అయిపోయిద్ది. ఈ షుగర్ కంట్రోల్‌లో లేకపోయినా, బీపీ కంట్రోల్‌లో లేకపోయినా, ఎక్సెసివ్ స్మోకింగ్ ఉన్నా, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటము, ఒబేసిటీ ఎక్కువ ఉండటము, ఇట్లాంటి వాళ్ళలో డెఫినిట్‌గా పెన్నిస్ లోపల ఉన్న మజిల్ అనేది ష్రింక్ అయిపోయి, దానివల్ల వాళ్ళకి పర్మనెంట్‌గా పెన్నిస్ సైజ్ అనేది స్లోగా సైజ్ తగ్గిపోతా ఉంటది. అది ఒక మెయిన్ రీజన్ పెన్నిస్ సైజ్ చిన్నగా అయిపోవటానికి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి హార్మోనల్ ఇష్యూస్. ఎవరిలో అయితే ఈ సెక్స్‌కి సంబంధించిన హార్మోన్స్ ఉంటాయో మెయిన్‌గా టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్, ఈస్ట్రాడియోల్, ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్ ఈ 5 సెక్షువల్ హార్మోన్స్. ఎవరిలో అయితే మెయిన్‌గా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్‌లో ప్రాబ్లమ్ ఉంటదో, టెస్టోస్టెరాన్ హార్మోన్‌లో ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో కూడా స్లోగా ఈ టెస్టోస్టెరాన్ సఫిషియంట్ లెవెల్స్‌లో లేకపోవటం వల్ల స్లోగా పెన్నిస్‌లో ఉన్న మజిల్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటేనే యాక్టివ్‌గా ఉంటది కాబట్టి, ఆ హార్మోన్ తక్కువగా ఉండటం వల్ల కూడా పెన్నిస్ సైజ్ అనేది చిన్నగా అయిపోయిద్ది. సో, ఈ పెన్నిస్ సైజ్ చిన్నగా అయిపోయిన స్టార్ట్ అయిన పేషెంట్స్ ఫస్ట్ వాళ్ళు నోటీస్ చేయాల్సింది ఏంటి అనంటే, వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఒకవేళ షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్‌లో ఉందా లేదా? అండ్ బీపీ ఎలా ఉంది? స్మోకింగ్ లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. అండ్ వన్స్ ఈ పెన్నిస్ సైజ్ చిన్నగా అయిపోవటం స్టార్ట్ అయిన తర్వాత ఈ షుగర్, బీపీ కంట్రోల్‌లో లేకుండా స్మోకింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి స్లోగా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అంటే అంగస్తంభన సమస్య కూడా వచ్చిద్ది. అటువంటి వాళ్ళలో సెక్స్‌లో కలుద్దాం అనుకున్నప్పుడు పెన్నిస్ గట్టిగా అవ్వక సెక్షువల్‌గా కూడా ఇబ్బంది పడతారు.